హాయ్ నాన్న, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతము చూడండి, మేము చేయలేదు, మా కూతురుని పిలిపించి నేను చేశాను. అంటే నా మనవరాలు కూడా ఇద్దో, మా మనవరాలు ఏడుంది, అదిగోండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చెప్పు, ఇంకేమైనా చెప్తావా? బయట లంగా వేసుకున్నాను, చేత కాలేదు అను. ఇంకా చూడండి, అందరూ మీరు కూడా ఇలా వ్రతం చేసుకొని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతోగలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఎంత చేతనైతే అంత మాత్రమే చేయండి. మాకంటే ఇంట్లోనే ఆల్రెడీ ఇది చూడండి, నేను ఆల్రెడీ విగ్రహం ఇది నేను అదే పనంగా చేయించి పెట్టుకున్నాను అనమాట. విగ్రహం మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం చేస్తుంటాను కాబట్టి పెద్ద విగ్రహం ఇది నేను అదే పనంగా చేయించి పెట్టుకున్నాను. ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి మాత్రమే నేను ఈ విగ్రహం పెడతాను, తర్వాత వెత్తి పెట్టేస్తాను అనమాట, దించాను అనమాట. ఉత్సవ విగ్రహం మాదిరి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తీస్తాను. ఇలా చూడండి, మీకు ఒక్కొక్కరికి చీర కట్టడం రాదనమాట. ఇలా విగ్రహం చేయించుకున్నారనుకోండి, ఇంత పెద్దది కాకోకుండా చిన్నదైనా పర్వాలేదు, చేయించుకుంటే ఈజీగా చీర కట్టేయచ్చు. ఇలా మనం ఎట్లా కట్టుకుంటాం అట్లా చూడండి, ఒక్కసారికే నేను ఇలా ఇలా వేసేసి మనం ఎలా కట్టుకుంటామో అలా కట్టేసాము. ఒక్కసారికే కరెక్ట్గా కూర్చుండేస్తుంది చీర. కాబట్టి మీరు ఏదైనా వీలైతే హైదరాబాద్లో ఉంటాయి చూడండి విగ్రహాలు చాలా మంది. నేను ఇది హైదరాబాద్లోనే తెచ్చిండేది, చార్మినార్ దగ్గర ఉంటుంది. కొద్దిగా అది ఏమంటారో ఏమో తెలియదు నాకు ఏరియా, అక్కడ తెచ్చాను నేను. ఇదో చూడండి, ఆ దీపాలు అవన్నీ ఇదో ఇక్కడ చూడండి, ఇదిగో ఇది దీపాలు. ఇలా దీపాలు ఏనుగులకి నేను స్టాండ్లు కూడా ఉన్నాయి, ఏమంటే బిగించలేదు చూడండి. ఈమె మేము ఆల్రెడీ వెండి అమ్మవారు, వెండిది చేయించామన్నమాట. ఇలా అనమాట ఈ వెండి అమ్మవారు. అదైతే మామూలుగా విగ్రహం, పెద్ద విగ్రహమే అది. మామూలుగా అది సిల్వర్ది పెయింట్ కొట్టిస్తారనమాట మనకి. బాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మల్టీ కలర్లో కూడా వస్తుంది. మీరు ఎవరైనా వీడియో చూసి వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే, దగ్గరలో ఉంటే తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. చీర కట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మనం అన్నీ తొందరగా ఇబ్బంది పడుకోకుండా ఇలా విగ్రహం ఉంటే ప్రతిదీ మనకు అమ్మవారు మామూలుగా ఎలా ఉంటారో అలా ఉంటారు కాబట్టి మనం టకటక పని బిరిన్ అయిపోతుంది. లేకుంటే ఓన్గా చీర కట్టాలని అనుకునే వాళ్ళకైతే కొద్దిగా వచ్చే వాళ్ళైతే కట్టేస్తారు, కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళైతే ఇలా విగ్రహం ఉందనుకోండి చూడండి, నేను ఇలా కట్టేశాను అన్నమాట. మీరు కూడా ఇలా కట్టేసుకోండి. ఇదో నా మనమరాలు. ఇంకా ఏమని చెప్తావా లేదా? ఓకే అండి, బాయ్ నాన్న.